దమగ మగ సరే గమగని గమగ మద మగని దని సనిరి సనిరి వేదం వేదం అణువుననాదం నా పంచ ప్రాణాన నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం అణువుననాదం అదే గొంతుతో బాలు గారు ఒక విప్లవ గీతం ఇలా పాడాడు. మూయించిన ఒక వీరుడి కంఠం వేలి గొంతు గల విప్లవ శంఖం పతిత దళిత జనరణ హోంకారం ప్రళయ సమయ దిగ్గజ కింకారం. మూయించిన ఒక వీరుడి కంఠం వేలి గొంతు గల విప్లవ శంఖం పతిత దళిత జనరణ హోంకారం ప్రళయ సభయ దిగ్గజ కింకారం. బ్రతుకు సంతలో ముళ్ళ కుంతలో ఎండుడొక్కలే ఎర్ర మల్లెలై బ్రతుకు సంతలో ముళ్ళ కుంతలో ఎండుడొక్కలే ఎర్ర మల్లెలై కర్మల జన్మల గందరగోళపు కుళ్ళినయి కుష్టు వ్యవస్థలో అల్లాడే నేటి దీనులే రేపటి విముక్తి వీరులై విధిరాతలపై సవాలు చేస్తూ విప్లవ శంఖం వినిపిస్తారో. ఇలా అన్ని రకాల వైవిధ్యాలను మనం బాలు గారు పరిచయం చేసి వెళ్ళారు. ఆయన ఈ సందర్భంగా మర్చిపోకుండా ఉండలేం. అలాంటి గాయకుడు మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే. కనబడుతుందా నీ నడకల్లోని అందం తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే. దేవరు వరువరు కొట్రే ఇంతేకో పేచెలువే.
దాంట్లో పెట్టుకుందాం. ఓకే ఓకే. तेरी मुस्कुराहट पे हाय लूट जाऊं मैं, तेरी अदाओं पे हाय मर जाऊं मैं. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయింది, మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది. నేను మేఘాన ఒక బొమ్మగా దించగా, నెమలిజాను హరివిల్లునే కుంచగా, ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిందనే ఉండనా. ದೇವರು ಬರುವನ ಕೊಟ್ರೆ ನಾನು ನಿನ್ನೆ ಕೋರು ಬಿಸಿಡುವೆ, ನಿದ್ರೆ ಒಳಗು ನಿನ್ನ ನೆರಳನ್ನೇ ಸೇರು ಬಿಸಿಡುವೆ. తమ్ముడు గంటాడి కృష్ణ గారికి మరి ఇంకొక మిసైల్ శరణచ్చు. ఇంకొక విషయం, మీకు ఒక పాటతోనే ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి తీసుకొచ్చిన ఆ పాట మీ అందరికి గుర్తుంది కదా. 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మనగాడు. ఈ పాటతో ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి ఈ పాట ద్వారా కలిగినందుకు నిజంగా తమ్ముడిని మరొకసారి అభినందిస్తూ ఒక 2 పాటలు వినిపించాల్సిందిగా. సింగర్ ఫోటో తీస్తాం. ఎంవివి ప్రసాద్ గారు, విజయవాడ.